థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి అందరూ. ఈ మరి అను బర్త్డే, తన జీవితం బ్లెస్సింగ్ ఉండాలని, భవిష్యత్తులో తన ఎడ్యుకేషన్, తన మరి లైఫ్ కాన్స్టెంట్గా దేవుని చేత దీవించబడాలని మనందరం ఆశపడదాం, మనందరం కోరుతున్నాం కదా. అంత మాత్రం కాకపోతే అనుకే కాదు, మనకు కూడా దేవుని వాక్యం ఏంటి వర్తిస్తుంది కదా. అండ్ ఎవరైనా సరే ఈ లోకంలో ప్రభు కోసం కానీ వాళ్ళ జీవితం కోసం కానీ ఏదైనా సాధించాలంటే నాకు ఒక 4 హింట్స్ దొరికినాయి. 4 హింట్స్లో పీతో స్టార్ట్ అయ్యి కొన్ని అక్షరాలు, పీతో స్టార్ట్ అయ్యి కొన్ని 4 సంగతులు నేను మీకు చెప్తాను. అది మీకు ఇష్టం ఉంటే రాసుకోండి, కష్టం ఉంటే మానుకోండి, కానీ రాసుకోండి, తప్పకుండా కష్టం ఉన్నా కూడా రాసేసుకోండి కదా. నంబర్ 1 తెలుసా, మనం ప్రభునందు లెక్క దేవుని చేత దీవించబడాలంటే ప్రతి దేవుని బిడ్డ ఒక ప్రార్థనా పరుడైన ప్రార్థన చేసుకోవాలి రోజు. అను కానీ అనుష్య కానీ ఎవరైనా సరే దే షుడ్ రియలీ ప్రే కదా. అండ్ దట్స్ ఎట్ పర్సనల్ ప్రేయర్ అనమాట, పర్సనల్ ప్రేయర్. మీరు అనొచ్చు ప్రార్థనకి ప్రగతికి సంబంధం ఏంటండి అని. ప్రార్థనకి ప్రగతికి సంబంధం ఉందండి? హలో, ప్రార్థనకి ప్రగతికి సంబంధం ఉందా చెప్తారా ఎవరన్నా? ప్రార్థనకి ప్రగతికి, ముఖ్యంగా దేవుని బిడ్డలకి ప్రార్థన చాలా అవసరం. ఎందుకంటే ద ట్రాన్స్ఫార్మ్స్ అవర్ మైండ్స్ అనమాట. మన మనస్సు ఏమవుతుంది, మార్చబడుతుంది, హార్ట్ కానీ కదా. అయితే కొంతమందికి అసలు ప్రార్థనే రాదు. ఎందుకు చెప్పాలి తొందరగా? ఎందుకు చెప్పు, ప్రార్థన ఎందుకు రాదమ్మా చెప్పండి? దేవునితో సంబంధం లేదు కాబట్టి ఏం రాదు, ప్రార్థన రాదు. అన్న ప్రార్థన చేయను, మీరు చేసేయండి అంటే ఎందుకంటే వీడికి రాదు. నిజమైన దేవునితో సంబంధం ఉంటే నీకేమొచ్చేస్తుంది ఆటోమేటిక్గా, దట్స్ ఎ క్రై ఆఫ్ యువర్ హార్ట్ అనమాట. నువ్వు ప్రార్థన చేయకుండా ఏం చేయలేవు. పర్సనల్ ప్రేయర్ చాలా ముఖ్యం. అనుష్యక కానీ ఆ మాటకు వస్తే A to Z ఏ పేరుతో స్టార్ట్ అయినా చాలా ముఖ్యం మన పేరు కదా. వీ హ్యాడ్ టు ప్రే కదండి. రోజు ప్రార్థన చేయాలి, అప్పుడప్పుడు రోజు చేయాలి. రోజు ప్రార్థన చేయాలంటే పరిశుద్ధాత్మ నీలో ఉండాలన్నమాట. ఉండాలంటే మారుమనసు పొందాలి. మారుమనసు పొందకుండా నీ లైఫ్ ప్రభు ఏం చేయలేడు, తన చేతిలో తీసుకోలేడు. గట్టి పతంగా గాలిపటం ప్రభు కోసం లేని, అంటే దేవుడు లేని చాలామంది ప్రజలు ఎలా ఉన్నారో అలాగే నువ్వు కూడా హీల్ కౌంట్ యూ యాజ్ లైక్ దట్ అనమాట కదండి. ప్రార్థన అవండి, మరి ప్రార్థన యూ హ్యావ్ టు, ప్రార్థన నిజమైన ప్రార్థన రావాలంటే ఏంటంట, ఓకే, నిజంగా మారుమనసు కలిగి ఉండాలి. నీ హృదయం దేవునికి ఇవ్వాలి. చూడండి, సౌలు రాజు కాదు, న్యూ టెస్ట్మెంట్లో సాల్ అని ఒక కింగ్ ఉండేవాడు. గుర్తున్నాడా? కింగేనా? న్యూ టెస్ట్మెంట్ సంగతి చెప్పండి. సాల్ అనే రాజు కాదంట. అదే ఎంత బాగా వింటున్నారని వింటున్నాను. ఈ సాల్ ఏం చేసేవాడంటే చాలా జెలస్ మ్యాన్ ఫర్ గాడ్ అని ఓల్డ్ టెస్ట్మెంట్, లార్డ్ జెహోవా. అయితే ఎప్పుడైతే యేసయ్య ఈ ప్రభంజనంలాగా వచ్చిందో అందరూ మారిపోతున్నారు. వీడికి మండిపోయిందన్నమాట. రే మా మతంలోంచి అందరిని తీసేసుకుంటున్నారని ఒక లెటర్ జీవో రాసుకొని పోతాడు. ఏమని, ఈ మతంలోనికి వచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాను అని పట్టుకొని పోతాడు. దమస్క్ మార్గంలో వెళ్తుంటే గుర్రం మీద యేసు ప్రభు కనిపిస్తాడు. కనిపించి దర్శనం చేసి, సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు? యాక్స్లో ఉంటుంది ఆ వచ్చిన, ఇప్పుడు నేను చెప్పిన అంటే నువ్వెవరో ప్రభు అంటే నీవు హింసించుతున్న యేసునే అంటాడన్నమాట. అయితే అక్కడ ఏమిటి తెలుసా, ఇదిగో నేను గైడ్ చేస్తాను, నేను పంపిస్తాను, ఒక ఎవరో తిన్నని అనబడిన వీధికి వెళ్ళు, అక్కడ ఒక ఆయన కలుసుకో, అక్కడ ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. అయితే ఆయన దగ్గర పోయి దేవుడు అంటాడు కదా, ఇదిగో నీ దగ్గరకు ఒకడు వస్తాడు, ఇదిగో సాల్ ఈజ్ ప్రేయింగ్ అంటాడు. సౌలు ప్రార్థన చేయించున్నాడు. అంటే యూదా మత ప్రవిష్టుడండి. 10 ఆజ్ఞలు మరి ఏమంటారు, డికాషన్ లాగా కడిగి తాగేసినాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు అన్నమాట. అంటే మారిన తర్వాత ప్రార్థన చాలా 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 కౌంటబుల్ అన్న. నీ ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా నువ్వు మారుమనసు పొందితే ఆటోమేటిక్గా క్రై ఆఫ్ ద బేబీ. ఇప్పుడు చూడండి, పిల్లడు నాకు పాప పుట్టారండి హాస్పిటల్లో, ఫస్ట్ ఏం వినిపిస్తుంది? క్రై. ఏడుపు లేకపోతే ఏంటి, పాపకి ఏడిపిస్తారు. ఎందుకు? అప్పుడే వాడి లంగ్స్ ఏమవుతాయి అనమాట, పనిచేస్తాయి. డాక్టర్స్ ట్రై చేసిన, ఎవరు ట్రై చేసినా పాప బాబు ఏడవట్లేదు అనుకో, దాని అర్థం చెప్పండి, చనిపోయినట్టు.
అంతే కదా. ఇప్పుడు ఏడవట్లేదు పాప బాబా అంటే అర్థం ఏంటి? డాక్టర్స్ ట్రై చేసినా కూడా చనిపోయినాడు. అట్లాగే నీ లోపల ప్రార్థన రావట్లేదంటే నువ్వు ఇంకా లోపల ఏం కాలేదు, వెలిగించబడలేదు. పర్సనల్ ప్రేయర్ ఎవరు చెప్తే వచ్చేది కాదండి. కొన్ని ప్రార్థనలు మనకు అమ్మ నాన్న నేర్పిస్తారు. ఏంటి అయ్యి? పరలోక ప్రార్థన. ఇవాళ నువ్వు పరలోక ప్రార్థన 1 లైన్ చెప్పకపోతే నీకు బ్రేక్ఫాస్ట్ లేదంటాడు. కనీసం ఆకలి కోసం ఉన్నది అదే మగప్ చేస్తాం. కామన్ తల్లిదండ్రులు అవి కూడా చెప్పరు అనుకోండి కదా. అవును కదా, పరలోక ప్రార్థన మనకు నేర్పించినారు, లేక 10 ఆజ్ఞలు మనకు నేర్పించారు. వీ డోంట్ మీన్ ఇట్ అను. ఏంటి నెంబర్ 1 ఏంటంటే ప్రభు నిన్ను దీవించాలంటే, నన్ను దీవించాలంటే కంపల్సరీగా యూ హ్యావ్ టు ప్రే డైలీ టు ద లార్డ్. లార్డ్ గివ్ మీ గ్రేస్. నామకార్థ ప్రార్థన కాదన్నమాట, దేవునితో సత్సంబంధం కలిగిన ప్రార్థన. చిలక ప్రార్థన ఎప్పుడైనా విన్నారా? హలో, ఎప్పుడైనా చిలకలను చూసారా? చిలకలను ఏం చేస్తారు? కొన్ని పదాలు నేర్పిస్తారన్నమాట. ఏమని? హలో, గుడ్ మార్నింగ్. అది చచ్చేవరకు అదే చెప్పుద్ది. ఏమని? ఎవరన్నా రాని ఏమంటుంది అది? హలో, గుడ్ మార్నింగ్. దొంగ వచ్చాడానికి ఎప్పుడన్నా వాడికి కూడా ఏం చెప్పుద్ది? హలో, గుడ్ మార్నింగ్. అది చిలక ప్రార్థనలో కొంతమందికి అదే పదం. అవునండి. అండ్ న్యూస్ రీడర్ ప్రార్థన కొంతమందికి ఉంటుంది. న్యూస్ రీడర్ ఎట్లా చెప్పండి? ఎట్లా? ముందు ఒక పేపర్ ఉంటుంది, లేకపోతే ముందు ఒక మానిటర్ ఉంటుంది. ఏంటి అది అట్లా కనిపించినవన్నీ చదివేస్తాడు. ఒకసారి ఇట్లనే ఒక పాస్టర్ గారికి ఏదో సర్మన్ ఏది ఇస్తే ఆ పేపర్ ఎగిరిపోయిందంట. ఇప్పుడు మనోడికి ఏం రాదు? ప్రేయర్ రాదు. ఏం చేయాలంటే ఒక పాప తీసి దాన్ని పడవ చేసుకుంటుంది, కింద కూర్చున్న పాప. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాలేదు. తీసుకుంటే మళ్ళీ ఆ పాపనంటే మళ్ళీ నా పరువు అంతా ఏమైపోద్ది, పోతుంది. ఏం చేయాలి అర్థం. ఇక ఏదో అట్లా చూసారా? అంటే కొంతమంది అదే న్యూస్ రీడర్ ప్రార్థన అన్నమాట. అని ఈ పేపర్ పోతే న్యూస్ రీడర్ కూడా ఏం లేదు, అడగ జాబే లేదు అడగల. అట్లా కాదు. ప్రభుత్వ సత్సంబంధాన్ని బట్టి ఇట్స్ ఏ టాక్ విత్ గాడ్ అండి కదా. నువ్వెవరు మగ్గప్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ అన్నమాట. నువ్వు మారుమనసు పొందితే నెంబర్ 1 దేవుడు బ్లెస్ చేయాలంటే ప్రార్థన కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు ప్రే డైలీ టు హిమ్. ప్రభా గివ్ మీ గ్రేస్. బయటకు వెళ్తున్నా ప్రభా, స్కూల్లో కాలేజీలో గివ్ మీ విజ్డమ్ లాడ్, గివ్ మీ ప్రొటెక్షన్ లాడ్. అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ రోజుల్లో ఏం కావాలి? చాలా ప్రొటెక్షన్ అవసరం లేదా? చాలా అవసరం. ఎవడేంటో మనకే జరిగింది. అందరూ మంచివాళ్ళే, అందరు గలీజ్గాళ్ళే కదా. మన న్యూస్ చూస్తుంటే ఎంత గలీజ్ పనులు అండి. సో నెంబర్ 1 అండి ఏంటది? ప్రార్థన. నెంబర్ 2 పట్టుదల. ఎవరన్నా ఏమన్నా సాధించాలంటే ఏం కావాలి? పట్టుదల. దాన్నే పర్సిస్టెన్స్ అంటారు, లేకపోతే పర్సివరెన్స్ అంటారు. నెంబర్ 1 ఏంటో ప్రార్థన, తర్వాత పట్టుదల అమ్మ. మనం పట్టుదల కలిగి ఉంటే ఏం చేయొచ్చు? ఏదైనా చేయొచ్చు. నేను నెగటివ్స్ కూడా కొంతమంది పట్టుదలతో చేస్తాను. మా క్లాస్మేట్నే పెళ్లి చేసుకుంటా. అది పట్టుదల అని కాదు, అది నెగిటివ్ పట్టుదల అన్నమాట. దట్ మే లీడ్ ఇన్ టు సమ్ అదర్ డిస్ట్రక్షన్ కదా. పాజిటివ్ థింగ్స్ ఎట్లా పాజిటివ్ ఎట్లా? ఇప్పుడు ఈ అమ్మాయి అనిష్యా ఉంది, బీటెక్ తర్వాత నేను ఎంటెక్ చేస్తా, పట్టుదల అది. దేవుడే చూసుకున్నాను తలకాయ గిక్కుందనుకో, ఏం సాధించరాదు. పట్టుదల లేనివాడు ఈ లోకంలో ఏం చేయలేడండి? ఏమి చేయలేడు. కొంతమంది ఏం చేయలేనివాడు ఎవరి మీద వేసేస్తాడు? మా అమ్మ నాన్న మీద, ముందు దేవుడి మీద, వాళ్ళ మీద వేసేస్తాడు. పట్టుదల కదా. ఏదైనా సాధించాలంటే నువ్వు లోకంలో పట్టుదల. దాన్ని పర్సిస్టెన్స్ అంటారు, లేక పర్సివరెన్స్ కదండి. పట్టుదల. ఆ పట్టుదల ఉంటే మనం ఏంటి? వీ క్యాన్ అచీవ్ ఎనీథింగ్ ఫర్ ద లార్డ్. నీ ప్రగతికి చాలా ఇంపార్టెంట్ ఏంటి? పట్టుదల. కొంతమంది పట్టుదల ఉండదు. రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ 25th ఎప్పుడు ఉంది కదా. అమ్మాయిలకే మంచి ర్యాంకులు వస్తాయి. ఎందుకు? అబ్బాయిలకి బుర్ర లేని వల్ల ఏంటి? అఫ్కోర్స్ వాళ్ళ బుర్ర తక్కువ వాళ్ళే. ఎందుకు రావు వాళ్ళకి స్టేట్ ర్యాంక్స్? మెమరీ వీళ్ళకి డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి అబ్బాయిలకి కదా. మూవీస్ ఇలా కూడా ఉంటాయి, కానీ వాళ్ళు దే కెన్ బ్యాలెన్స్. ఎస్. వీళ్ళేంటి? ఇవాళ రాత్రి సినిమా చూసాడంటే ఆడికి 100 రోజుల వరకు తిరుగుతుంది కదా. అంతే, వాడు బుర్ర అంతే, బుర్ర తక్కువ ఏదాలు అంటారు. అందుకని అమ్మాయిలు బాగా తిడతారు తెలుసా అబ్బాయిల్ని.
అది అంటారు. ఎందుకు అది నిజమే. బికాస్ దే హ్యావ్ ఏ వాళ్ళ వైరింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది అసలు. అది అది చూడండి, వైరింగే డిఫరెంట్. బ్రెయిన్లో నేను చెప్పేది. అక్కడే ఎలక్ట్రిక్ పల్సెస్ వచ్చేది, కరెంట్ అక్కడే. చూడండి, స్టేట్ ర్యాంక్ కానీ నేషనల్ ర్యాంక్ కానీ ఎవరికి వస్తుంది ఎక్కువ? అది ఒప్పుకోవాలి మనం. వీ హ్యావ్ టు. ఎందుకు? వీ హ్యావ్ వాళ్ళు చాలామంది పట్టుదల కలిగి ఉంటారు, చాలా బాగా చదువుతారు. అబ్బాయిలు రావట్లేదు, వస్తాయి కానీ తక్కువ వయసు అనమాట కదా. ఎస్ఎస్సి చూడండి, లేకపోతే ఇంటర్మీడియట్ చదవండి, ఎంసెట్ చదవండి, చూడండి స్టేట్ ర్యాంక్. అండ్ ఇంకోటి గమనించాను, నేను అబ్జర్వ్ చేశారో లేదో కానీ, చాలా బీద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిలకి అబ్బాయిలకి వస్తుంది. వాళ్ళ నాన్న ఆటో డ్రైవరు లేకపోతే మెకానిక్. ఈ పాపకి ఏమొస్తుంది? స్ట్రేట్ ర్యాంక్. బాగా రిచ్ ఫ్యామిలీస్ వాడు వెనక నుంచి ఫస్ట్ వస్తుంది. వాడు పాస్ అయితే గొప్పవాడు కదా. కష్టాల్లో ఉన్నాడు చూడండి, బాగా చదువుతాడండి. కష్టాల్లో ఉన్నాడు, వాళ్ళ క్వాలిటీ ఉంటుంది అనమాట, తగ్గింపు ఉంటుంది అనమాట. అండ్ దే విల్ గెట్ ద ర్యాంక్. మీరు చూడండి కావాలండి, నా అబ్జర్వేషన్ రాంగ్ అని చెప్పండి కదా. స్టేట్ ర్యాంక్ డెఫినెట్ గర్ల్స్. అందుట్లో తక్కువ బీదరికం నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటి? టోన్ జీన్స్ వేసుకున్నాడు, ఈ సంఖ్యలో ఒక సెంటు, ఈ సంఖ్యలో ఒక సెంటు కొట్టుకున్నాడు, అసలు ర్యాంక్ లేరు. ఎక్కువ ఉంటే వాడు బయట డైవర్ట్ ఏమైపోద్ది వాడికి? ఏ సెంటు వాడితే నన్ను చూస్తారు, ఆ టైప్లో ఉండరు వాడు. వాడికి పట్టుదలే ఉండదండి. మీరు చూడండి, అసలు వాడు చదివే రాడనమాట, పట్టుదలే ఉండదు. నేను చెప్పేది ఏంటంటే, నెంబర్ 2, ప్రభుని దీవించాలంటే లైఫ్లో పట్టుదల. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. దేవుడు ఏం చెప్తున్నాడు చూద్దాం. హీబ్రూస్ చాప్టర్ 10:23 చదువుదాం. హీబ్రూస్ చాప్టర్ 10:23 చదువుతావా? హెబ్రీ పత్రిక దేవుని వాక్యం చూద్దాం. 10వ అధ్యాయం 23 వచనం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందుము. చూసారా, దేవుడే అన్నాడు పట్టుదల కలిగి ఉండు వాగ్దానాల మీద. క్లెయిమ్ ఇట్ అండ్ గాడ్ విల్ రియల్లీ గివ్ ఇట్ కదా. ఇంగ్లీష్ చదువుదాం. 10:23 ఇంగ్లీష్ వర్షన్ చదువుమా. ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఏదమ్మా? 10వ అధ్యాయం 10th chapter 23rd verse. Hebrews 10:23. Let us hold on firmly to hope we profess, because we can trust God to keep his promise. Yes. కదా. భక్తి విషయంలో కూడా అండి మనకి ఏముండాలి చెప్పమ్మా? ఏముండాలి? పట్టుదల. కొంతమంది అసలు ఏం పట్టుదలే ఉండదు అనమాట, తెలుసా? అట్లాంటి వాళ్ళని ప్రభు ఎప్పుడు దీవించలేడు. యవనస్తులు, పెద్దవారు, మధ్య వయసులో ఎవరైనా సరే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉంటారు. ప్రభు నిన్ను ఎంతగా ఇష్టపడతాడు తెలుసా? పట్టుదల కదా. యవనస్తుడు ఉండేవాడు, ఎవరు యోసేపుకి పట్టుదల ఉందండి లేదా? ఏ విషయంలో పట్టుదల కలిగి ఉన్నాడు చెప్పమ్మా? యోసేపు గారు ఏ విషయంలో పట్టుదల కలిగి ఉన్నాడు బైబిల్లో? యోసేపు పాపం చేయకుండా ఉండాలని ఆయన ఏం చేశాడు? ఆపర్చునిటీ వచ్చింది ఆయనకి కదా. హీ వాజ్ సో ఫర్మ్ ఇన్ హిస్ డెసిషన్. అదిపోని డానియల్ పట్టుదల ఉన్నాడా లేదా ఉందా? ఏ విషయంలో? రాజా ఆజ్ఞ చెప్పాడు, ఎవడు 30 రోజుల వరకు దే షుడ్ నాట్ ప్రే. రాజుకు తప్ప ఎవరికి ప్రార్థన చేయగలరు. అదే ప్లేస్లో మనం ఉన్నాం అనుకో, అమ్మయ్య తప్పిందిరా బాబు, రోజు ప్రార్థన చేయమంటారు మా అమ్మ, తప్పింది. కానీ ఆ 30 days కూడా యెరూషలేము వైపు ఏది కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు. పట్టుదల ఉన్నాడు. రాజాజ్ఞ కన్నా నేను ఐ షుడ్ సాటిస్ఫై ద లార్డ్ అని ఆయన పట్టుదల. మీరు ఆలోచన చేయండి, పట్టుదల ఉందామా నీకు? ఇంకో వచ్చిన చూద్దాం. 2 తిమోతి 2వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. 2 తిమోతి 2:3. 2 తిమోతి చాప్టర్ 2:3 చదుదాం. చదమ్మా. మంచి సైనికులు అనే నాతో కూడా శ్రమను అనుభవించము. మళ్ళా చదవమ్మా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. సైన్యంలో చలక ఎత్తండి చూడండి, ఏంటంటే
సైన్యంలో జాయిన్ అవుదామని కొంతమంది అమ్మ నాన్న మీద అలిగి వెళ్ళిపోతారు. అదొకటి. పోలీస్ ఒకటి. మధ్యలోనే పారిపోయి వచ్చేస్తారు వాళ్ళ ట్రైనింగ్లో. ఎందుకు చెప్పండి? తట్టుకోలేరు. ఎందుకు? శ్రమ పట్టడం చాలా కష్టం. పట్టుదల ఉంటేనే అందులో ఉంటాడన్నమాట. మార్నింగ్ 4 o'clock లేవాలి. వేడి వేడి నీళ్ళు ఇవ్వడం మనకేంటి, రానా స్నానం చేయని బకెట్లో పెట్టి సబ్బు బిల్ల ఇచ్చి రుద్దుకోమన్నాడు. మరేంటి, అన్నీ నువ్వే చేసుకోవాలి. తర్వాత ఏముంటుంది, వాళ్ళకి డ్రిల్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది అన్నమాట. కదా. అండ్ డే అంతా వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది. ఇదే ఏమన్నా పనిష్మెంట్ చేస్తే గ్రౌండ్ అంతా ఒక 10 సార్లు రౌండ్ కొట్టిస్తాడు. గ్రౌండ్ అంతా 10 సార్లు రౌండ్. చాలా కఠినంగా ఉంటాడు. సో పట్టుదల కరెక్ట్గా ఉన్నోడే ఉంటాడు, లేకపోతే ఏంటి పరార్. అయితే ఇక్కడ వినండి గుడ్ న్యూస్. సైన్యంలోంచి పారిపోయి వచ్చిన వాడిని వదలరు సైన్యం. వాడికి ఎప్పుడైనా పట్టుకొని మళ్ళీ తీసుకుపోయి వాడిని గుండు కొడతారు అన్నమాట. కొట్టి ఒక గాడిద మీద ఎక్కించి వాడి బెటాలియన్ అంతా తిప్పుతారు. ఎందుకు చెప్పండి? ఎందుకు? వేరే వాడు ఎవడన్నా పారిపోయాడో ఆడైతే ఇండియా వదిలి పారిపోలేడు కదా. వాడిని డెఫినెట్గా పట్టుకుంటారు, గుండు కొడతారు, అయితే మంచిగా దానికి సున్నం రాస్తారు గుండుకి, మళ్ళీ తిప్పేసి వదిలేస్తారు. ఎందుకు చెప్తున్నా అంటే సైన్యం క్రీస్తు యేసునందు చదువు, క్రీస్తు యేసునందు చదువు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించాను కదండి. అండ్ మనం గమనించాలి కదండి, పట్టుదల ఉందా మనకు? పట్టుదల ఉంటే డెఫినెట్గా ప్రభు నీకు కృప చూపిస్తాడు. మనసు ఊగుతుందనుకో, కొంతమంది మధ్యలో ఆపేస్తారండి కదా. చదువు చూసారా కొంతమంది, స్టార్టింగ్ బాగుంటుంది మనకి. అందుకని ఆంధ్రులు ఆరంభ శూరులు అంటే అర్థమైంది. ఆరంభిస్తుంది ఎట్లా, అది కూడా ఎట్లా, శూరత్వంతో. అంటే బాగా ఏమనుకుంటున్నాను అది ఆంధ్రులు. అందుకని ఊరికినే రాలే పెద్దలు ఉట్టి చెప్పండి, ఏమన్నా ఆంధ్రులు ఆరంభ శూరులు. ఎండింగ్ బాగుండదు, ఎండింగ్ చేయడం అంతే. మనం చదువు చూసారా, మమ్మీ ఏమనుకుంటున్నావు నేను క్లాస్ అంటాడు ఫస్ట్లో జాయిన్ అయ్యేటప్పుడు. తర్వాత ఏంటి, సో అది పట్టుదల. అక్కడే ఉన్నాడు. కష్టం వచ్చిన ఎనీ డిఫికల్టీస్, ఎనీ ప్రాబ్లమ్స్, గెట్ ఆన్. కొంతమంది లేదా వీళ్ళకి బీజెడ్సీ ఇష్టం ఉండదు, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. ఎందుకు? దాంట్లో ప్రతి బీలో అంటే బాటనీలో ఒక ఇది మెయింటైన్ చేయాలి, ఏంటది రికార్డ్. జెడ్లో దాంట్లో మెయింటైన్, సిలో ఫిజిక్స్లో 4 రికార్డులు. ఎవడు హెల్ప్ చేయడు, నువ్వు రికార్డ్ రాసి ఇస్తేనే వాడు మార్క్స్ వేస్తాడు. ఎవడో చూసి ఈయన బీజెడ్సీలో జాయిన్ అవుతాడు. మధ్యలో పోగానే ఏమవుతుంది, అమ్మా 4 రికార్డులు. అన్నీ బాగుంటాయి కానీ బాటనీలో రావు. లీఫ్లు, టిఎస్, ఎల్ఎస్ అవి రావు. టిఎస్ అంటే ట్రాన్స్ఫర్ సెక్షన్, లాటరల్ సెక్షన్ రాదు. వద్దు నేను గ్రూప్ మార్చిపోతా అంటాడు. ఈ మధ్యలో పోగానే అక్కడేంటి డెబిట్, క్రెడిట్, ఏంటది టాలీ, బోలీ ఏమేమి ఉంటాయి ఆడ. అమ్మో ఇదేదో తేడాగా ఉంది. అది కాదు, వచ్చా నేను బిఏకి వెళ్ళిపోతా అంటాడు. బిఏలో ఏముంటుంది, అక్బర్ దండయాత్ర, షాజహాన్ వీరత్వం, 4 పేజీలు 5 పేజీలు రాయాలి. ఊరికనే ఇవ్వడాడు కదా. లేదా భారతదేశ స్వతంత్రంలో గాంధీ గారి పాత్ర. కొంతమంది అండి అటుగా ఇటుగా నా గర్గా నా ఘాటుగా చదువులు చూసారు కొంతమంది. ఎందుకు అటు ఇటుగానే ఉంటారు. చెప్పుకునేది మాత్రం ఏం చెప్పుకుంటాడు, డబల్ ఎంఏ అంటే 2 times ఫెయిల్ అయ్యాడు అనమాట వీడు. డబల్ ఎందుకు చేస్తావు మరి నువ్వు? చూసావా? నేను అనేది ఏంటంటే ఎస్, పట్టుదల కాదు, పట్టు. నువ్వు సాధించలేదు ఏది లేదు. నువ్వు ఏమంటారు, అచీవ్ చేయలేని గోల్ అంటూ ఉండదు. ఇఫ్ యూ హ్యావ్ వాట్, ఆ పర్సిస్టెన్స్, కొంతమంది అండి పాపం జాబ్ వచ్చేస్తుంది అయినా సరే చదువుతారు తెలుసా మీరు. పట్టుదల అనమాట. అలా పట్టుదల ఉంటుందండి. నేను చదువుకోవాలి, ఎడ్యుకేషన్ విషయం నేను ముందుకు సాగాలి. ఎడ్యుకేషన్ మంచిదా చెడ్డదా?
ఏది చదువురాని మొద్దు కదలలేని ఎద్దు అన్నాడు. అది ఒక వింత పశువు అంట. ఏంటది? చదువురాని కదా, అవునా కదా. కొంతమంది పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా అయినా పిల్లలు ఉంటారు, దే డూ ఇట్ ఏదో ఉన్నాయి చాలా కదా. అంబేద్కర్ అని, ఇంకా ఏదో ఓయూలో ఇందిరాగాంధీ అని, చాలా. అంటే నీకు అవకాశాలు చాలా ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ ఇంప్రూవ్ యువర్ వాట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఒళ్ళు బద్దకం చూపించాను అనుకో, పట్టుదల లేకుండా చాలామంది ఏం సాధించలేదు, గప్పాలు కొట్టుకోవడం తప్ప కదా. గలతీ పత్రిక 6వ అధ్యాయం 9 వచ్చిన చదువు. 6వ అధ్యాయం 9 వచ్చిన 6:9 చదువు. చదువు గలేషియన్స్ చాప్టర్ 6:9. మనము మేలు చేయటి యందు విసుకక ఉందుము. మనం అలయక మేలు చేస్తమేని తగిన కాలమందు దాని పంట. ఎంత మంచి మాట అండి. ఇతరులకు మేలు చేసే విషయం కూడా ఏమన్నాడు? డోంట్ గెట్ టయర్డ్. గలేషియన్స్ 6:9 చదువుమా. గలేషియన్స్ ఇంగ్లీష్ చూద్దాం. Yes, let us not become tired of doing good. For if we do not give up. గివ్ అప్ అంటే మధ్యలో వదిలేసి పారిపోయి ఏమంటారు? హీ గేవ్ అప్ అంటారు. తలకవుతుంది. కొంతమంది ఆడావిడిగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అయితే ఈ సంసారం అనే సాగరాన్ని ఏగలేక నేను ఇప్పుడే వస్తాను పోయి అందులో కలిసిపోతాడు అనమాట. ఇక్కడ సన్యాసులు. ఒకసారి మేము ఇక్కడ న్యూఢిల్లీ వెళ్తుంటే వారణాసి స్టేషన్లో ఆపాడు. ఒక అప్పట్లో బొగ్గు ఇంజన్లు ఉండేవి. ఎందుకంటే అది ఇంజన్ నీళ్లు నింపుకుంటాడు. అక్కడ సన్యాసులు కూర్చొని ఉన్నారు వారణాసి స్టేషన్లో. నేను వెళ్ళి చూస్తే ఒకడు జుట్టు ఈ క్యాబ్ అయ్యి అంటే తెలుగులో మాట్లాడు. మీరు తెలుగు అంటే అన్నీ ఇట్లా జుట్టు అంతా ఏమైపోయినాడు, అట్టకట్టిపోయినట్రా. దువ్వలే పాపం, దువ్వెని లేదండి. ఏంటంటే సంసారంలో ఈదలేక ఇక్కడికి వచ్చానండి అన్నాడు. ఎన్ని రోజులు ఈదారండి మీరు అన్నాడు. 2 సంవత్సరాలు ఈదానండి అన్నాడు. పిల్లలా అంటే 2 పిల్లలండి. 2 పిల్లలు కానీ ఇంక ఈదలేక ఏం చేశాడు? అంతా మీద పడేసి ఈయన ఈదుకుంటూ ఇటు వచ్చేసాడు. నిన్న బెస్ట్ ప్లేస్ ఇక్కడే ఉండండి మీరు అన్న. ఎందుకు? సంసారం ఈదలేక ఇక్కడికి వచ్చాడు. ఇక దేవునితో ఏమి ఈదుతాడు ఆయన? స్టేషన్లో కూర్చొని ఉన్నాడు ఆయన. గంజాయి, తర్వాత ఏంటది బక్కన ఏదో తాగుతారుగా, హుక్క. తెలుసా? కొంతమంది సంసారం సాగరం అంటారు. మరి ఎందుకు అందరూ పోయావు సాగరంలోకి? పట్టుదల. అదండి నేను చెప్పేది. గాడ్ గివ్స్ గ్రేస్. పట్టుదల ఉంటాయి. మొండి చూడండి, ఇక్కడ నేను చెప్పాలి. పట్టుదలకి మొండితనానికి తేడా ఉంది. ఏం తేడా ఉంది చెప్పండి ఒకసారి. పట్టుదలకి మొండితనానికి తేడా ఉంది. 2 ఒకటేనా? చెప్పాలి. వద్దన్న పని చేస్తే మొండితనం. పట్టుదల పాజిటివ్గా నువ్వు సాధించాలనేది ఏంటి? అది పట్టుదల. దాన్ని పర్సిస్టెన్స్ ఆర్ పర్సివరెన్స్. నేను సద్దన్నమే తింటా, అది మొండితనం. లేదు, నేను సంపాదించుకొని తిండే తింటా, అదేంటి? పట్టుదల, పౌరుషం కదా. అవునా? ఎస్. ఏంటి 2 ప్రభువు నేను దీవించాలంటే, నువ్వు ఏదైనా సాధించాలంటే పట్టుదల. నేను ఏది డిస్టర్బ్ చేయనీకు, ఏది డైవర్ట్ కాదు, ఏ విషయంలో ప్లీజ్ డోంట్. నెంబర్ 3 ఏం తెలుసా? పేషెన్స్. నేను 3 పీతో 2 సార్లు చెప్పాను. నెంబర్ 1 ఏంటి? ప్రార్థన, ప్రేయర్. ఎస్. రెండోది ఏంటి? పర్సిస్టెన్స్, పట్టుదల. నెంబర్ 3 పేషెన్స్, ఓపిక. మనకు లేనిదేంటి? ఇదే. అసలు సర్వే ప్రకారం తెలుసా, ఇండియన్స్ చాలా పేషెన్స్ వెన్ కంపేర్ టు ఏది మన అదర్ కంట్రీస్ అంటే వెస్టర్న్ కంట్రీస్. మనకు ప్రతి దగ్గర క్యూఏ, అది కూడా గంటలు కదా. అవునా కదా. మనం పుడతంతోనే క్యూలో పుడతాం. ఎందుకు చెప్పు? పుడతమే క్యూ. ఎక్కడ? హాస్పిటల్లో. ఏమని ఇస్తాడు? అమ్మ ఫలానా డేట్లో రా అంటే ఈ మన అమ్మాయిలు నిలబడి ఉంటుంది. ఎక్కడ? స్టార్టింగ్ క్యూ.
ఎండింగ్ కూడా క్యూ. ఎక్కడ ఎక్కడ చెప్పు ఎండింగ్ క్యూ ఎట్లా? సమాధి దగ్గర అక్కడ. అదే మేము మొన్న మా మదర్ ఎక్స్పీరియన్స్ ఆడు టోకెన్ నెంబర్ ఇచ్చాడు అనమాట. అది సారీ ఏం నెంబర్ అది, సమాధి నెంబర్. అది అది వచ్చేవరకు ఉండాలంట. అంటే అది టోకెన్ నెంబర్ ప్రకారం ఇస్తాడు. ఏంటి 1201, ఓకే నెంబర్ 2 ఎవరో 1202 వేరే, అది వచ్చారు వెయిట్ చేయలేను. అంటే ప్రతి దానికి చూసారా? అంటే నేను చెప్తున్నాను, ఓపిక లేనోడు కూడా ఏం చేయలేడు. ఈ కెనాట్ అచీవ్ ఎనీథింగ్. అవునా కదా? ఓపిక ఆపోజిట్ ఏంటో తెలుసా? పర్యాయ పదం చెప్ప సారీ వ్యతిరేక పదం తొందరపాటు, అసహనం. ఆర్టీసీ బస్సులో మంచిగా వెళ్ళాలంటే ఏం కావాలి? ఓపిక. మనకు దేవుడు రకరకాలుగా మనకు పేషెన్స్ నేర్పిస్తుంటాడు కదా. ఆర్టీసీ బస్సు ట్రాఫిక్ ఫుల్, ఇక్కడ ఆగానే వెళ్ళిపోయినావు అనుకో అంతే, నిన్ను ఎవడేమన్నాడు వెళ్ళిపో, ఫోటో తీస్తాడు. అసహనం, ఎంత పేషెన్స్ అండి. ఏమంటే దైవిక విషయాలు కూడా ఇంపేషెంట్ అయిపోయి మనం గందరగోళం, తొందరపాటు. మీరు చూడండి చాలామంది తొందరపాటు డెసిషన్స్, ఈ తొందరపాటు స్టెప్స్ విల్ లీడ్ ఇన్ టు మెనీ యూనో ఒక లాంగ్ టర్మ్లో వి గోయింగ్ టు సో మచ్ ఆఫ్ డిస్ట్రక్షన్. తొందరపాటు డిసిషన్స్, తొందరపాటు స్టెప్స్ విల్ లీడ్ టు సో మెనీ థింగ్స్ కదా. కొంతమంది చదువుతూనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇటు పెళ్ళి అయినట్ట లేకపోతే ఇటు చదువుతున్నట్ట? తెలుగు సామెతం, తాను దూరం కంతలేదు కానీ మెడకంట ఒక డోలు కట్టుకున్నాడంట. ఎందుకు? దూరటానికే కంతలేదు, వీడు మెడకేం కట్టుకున్నాడు? డోలు. వీడికే లేదంటే ఇంకా సరే. కొంతమంది అండి అసలు ఎంత ఓపిక, ఇంపేషెంట్ అనమాట, తొందరపాటు డెసిషన్స్ దట్ లీడ్ ఇన్ టు సో మెనీ లైఫ్ లాంగ్ సఫరింగ్ అండి. సఫరింగ్ లైఫ్ లాంగ్ కెరియర్స్ విషయంలో, వాళ్ళు తీసుకునే కోర్సెస్ విషయంలో, అండ్ యూనో కాలేజెస్ సెలెక్షన్ విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో. సమ్ పీపుల్ టేక్ ఏ హేస్టీ డెసిషన్స్. ఓపిక తీసుకోవాలి, ఓపికగా మరి కన్సల్ట్ చేయరు, ఎంక్వైరీ చేయరు. అమ్మ నాన్న మాట అసలు ఏంటి? మా అమ్మకి వచ్చాయా పాత చింతకాయ పచ్చడి, ఎవడన్నా బఫూన్ లాంటి వాడిని పట్టుకుంటారు. వాడు ఏ డెసిషన్ చేస్తే ఏంటి అందులో జాయిన్. నేను చెప్పాను కదా, ఆడికి బీజెడ్స్ ఇష్టం ఉండదు కానీ జాయిన్ అయిపోతుంది. అటు కాదు ఇటు కాదు ఆడు మధ్యలో హ్యాంగ్ అవుతుంది. ఎందుకంటే తెలుసు అండి, ఓపిక లేని జనం మనలో. ఏంటి ప్రభు నేను దీవించాలంటే, లోకంలో ప్రగతి సాధించాలంటే నెంబర్ 2 పట్టుదల కాకుండా మనకేం ఉండాలమ్మా? పేషెన్స్. 37 సామ్ చూడండి, 37 కీర్తన 7 వచనం. కీర్తన 37:7 చదువుతారా? 37:7. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొను. ఎంత మంచి. తన మార్గమున వర్ధిల్లు వాడిని చూచి వ్యసనపడకము, దురాలోచన నెరవేర్చుకుని వానిని చూసి వ్యసనపడకము. చూసారా? ఇంగ్లీష్ చూద్దాం. 37:7 సామ్ 37:7. రెస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ వెయిట్ పేషెన్స్లీ ఫర్ హిమ్. Do not fret because of him who prosper in his way, Ah. because of the man Ah. who brings wicked Ah. schemes to pass. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇక్కడ వెస్లీ జూనియర్ కాలేజ్ చదివాను, ప్యారడైజ్. అక్కడ రిచ్ షార్ట్స్ అంటే బిగ్ షార్ట్స్ కొడుకులు వచ్చేవాళ్ళు. వాడు ఇది సిఈసి తీసుకున్నాను, ఎందుకంటే మిగతా అయిన వాళ్ళకి అబ్బవు కాబట్టి. ఎందుకు రికార్డులు అవన్నీ ఉంటాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో సిఈసి అంటే బీకామ్లోకి వెళ్ళాలని. అది కూడా వచ్చేవాళ్ళు కదన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్ మీద వచ్చాడు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క బండి మీద వచ్చాడు. మన బిలో మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఎట్లుంటుంది చెప్పండి? వాడు చుట్టూ మూగేవాళ్ళం. ఒక్కసారి బండి టచ్ చేస్తాడు అని వాడు, అరే డోంట్ టచ్ యార్ అనేవాడు. అలాంటి బండ్లు ఉండే ఖరీదు. అప్పటికే బాగా కొన్ని ఖరీదైన ఇవి ఉండేవి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 80s. సరే అండి, ఏదో కష్టపడ్డాం మొత్తానికి ఇంటర్మీడియట్. వాళ్ళేదో ఒకరోజు ఒకడు బాగా రిచ్ గై. వాళ్ళ నాన్న
ఏది మార్వాడి వాడు రాణిగంజ్లో మార్వాడు ఇక ఏంటి వీడికి ఎవరు ఫ్రైడే అప్పుడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఎప్పుడవుతున్నాయి తెలియదు నాకు, ఎప్పుడవుతున్నాయి ఇప్పుడు కూడా ఫ్రైడేసా? అరే వీళ్ళందరూ ఏం మాట్లాడలేదు పాపం, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేదమ్మా పాపం, అమ్మాయికులు వాళ్ళు. అయితే ఏమైంది చూడండి ఇక్కడ, వినండి. సరే వాడు చుట్టూ మోగేవాళ్ళు అన్నమాట. ఫ్రైడే వాడే చేసాడు, అరే చలో జాయింగ్ అని తీసుకుపోయి అందరికీ టికెట్లు ఆడే కొని ఇచ్చేవాడు. నటరాజ్ అనే థియేటర్ ఉంది ఇక్కడ, ఏది మన ఇక్కడ పేట సర్కిల్లో. వాడు వెనకాల జనం బాగుండాలి. జనం అంటే ఇక ఫ్రైడే ఏంటి ఒకరోజు 10 రోజుల తర్వాత ఒక స్కూటర్ మీద వచ్చాడు, వాడు లుంగి మీద వచ్చాడు. అందరూ ఏంట్రా లుంగి కొంపదీసి మర్చిపోయాడు అనుకున్నాడు. కాదు, యాదగిరికి పోయాడంట వారం క్రితం ఎక్కడ పోయాడు? యాదగిరి గుట్ట పోయాడంట. ఈ యాదగిరి గుట్ట కాదు, అదే ఇదేలే. కానీ ఇప్పుడు మోడర్న్ చేశాడు మన సార్, ఎవరు కేసీఆర్ గారు. ఆ యాదగిరి పోయి ఆడికి ఏదో అంటుకుంది, ఆడికి రోగం. ఆడు ఎట్లా వచ్చాడు? లుంగి మీద వచ్చాడు. అయిపోయిందా? నేను అనుకున్నా కూడా అమ్మ అందరికి స్పాన్సర్ చేసి నటరాజ్ తీసుకుపోయాడు, స్పాన్సర్ చేసి యాదగిరి తీసుకుపోయాడు అనుకో, మేము కూడా ఏం వేసుకునే వాళ్ళం. అప్పుడు రామరాజుకి ఇవ్వరాజు లేదు, ఏదో ఏమంటే కొంతమందికి అండి అసలు పట్టుదల లేక కదా దేవుడి విషయం. పీపుల్ గో ఇంపేషెంట్ అనమాట. అండ్ వాళ్ళ లైఫ్స్ ఎప్పుడు ఆలోచన చేయవు ఎట్లయిపోయింది. ఇప్పుడు ఏమైపోయి నాకు తెలియదు కానీ, బట్ నేను ఆలోచన చేసినప్పుడు ప్రభా ఎన్నో విషయాలు నన్ను ఏం చేసావు, నన్ను కాపాడాను ప్రభా, కృప చూపించాను. వాడు స్పాన్సర్ చేస్తున్నాడు కదా, నేను కూడా యాదగిరి ట్రిప్ కొట్టాను అన్నమాట. వాడు నా లింగి కొనుక్కున్నాడు, మనమైతే మామూలుగా టవల్గా చుట్టుకొని తిరుగుతున్నారు. ఏమంటే చూసారా, కొంతమంది డబ్బు ఇదేగో ఓపిక. అండ్ గాడ్ లాంగ్ రన్లో దెబ్బ కొడుతుందండి. ఓపిక లేనివాడు ఏమి సాధించలేడు, గమనించాలి. అప్సెట్ అయిపోతున్నాడు కొంతమంది కదా, ఎగ్జామ్స్ వస్తున్నాయంటే అప్సెట్, వాడికి ఎగ్జామ్ రాయటానికి అప్సెట్. ఈ జనరేషన్ అయిపోతే అప్సెట్ ఉంటారు చూడండి కదా. ఎస్, ఇంకో మధ్యలో ప్రసంగి 10:4, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4 వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం, ఎక్లిస్టియాసిస్ చాప్టర్ 10:4, ప్రసంగి 10:4. ఏలువాడు ఒక్క నిమిషం అమ్మ, మన ప్రసంగి గ్రంథం పేజ్ నెంబర్ చెప్పండి తెలుగు బైబిల్లో. 561. ఓల్డ్ టెస్ట్మెంట్లో చూడండి, అప్పుడు దొరుకుద్ది. 561. ఏలువాడు నీ మీద కోపపడినేళ్ళ, నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము. అది అండర్లైన్ చేయండి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయండి. ఒకవేళ నిన్ను ఏమన్నాడండి దేవుడు? 10:4 చదువుమా, చదువు. ఏలువాడు మీ బాస్ నీ మీద కోప్పడితే నువ్వు ఉద్యోగం నుంచి నువ్వు రిజైన్ చేయమాకు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా. ఆమేన్. కరెక్టా తప్ప అది? ఇప్పుడు బాస్ తిట్టాడని రిజైన్ ఇచ్చేసాడు అనుకో జోసెఫ్, రేపటి నుంచి ఏం చేస్తాడు ఆయన? బాస్ అనలా ప్యాంపర్ మార్చుకుని కూర్చోవాలి. అది కూడా కొన్ని రోజులకి ఏమైపోద్ది? ఈ మధ్యన ఆవిడ జాయిన్ కూడా అయిందంటే ఇక్కడ జాబ్లో. ఇప్పుడు ఏమేమి జాబ్ అంటగడితే చెప్పండి. బాబు జోసెఫ్ పప్పు ఉడకబెట్టు, నేను వచ్చేటప్పటికి నేనే తాలింపు వేస్తాను, డోంట్ వరీ. అండ్ గిన్నెలన్నీ నేను తోమలేకపోయినా, నడుము నొప్పి ఉంది, సో ప్లీజ్ అది కూడా చేయి. దాని పేరు ఏంటి, ప్రిసిల్లా, సారీ దేబోరాకి ప్యాంపర్స్ అయిపోయి అవి కొడుకోను. ఈ హోంవర్క్ అంతా మనోడు చేయాలి. ఇప్పుడు మనం అడిగాను కదా, అమ్మడు ఏం చేస్తాం అన్న, అంకుల్ నేను వర్క్ ఇన్ హోమ్, అది తేడా ఉందండి. వర్క్ ఇన్ హోమ్ వేరే, వర్క్ ఫ్రమ్ హోమ్ వేరే. ఇప్పుడు ఆయన ఎందులోకి వెళ్ళిపోతాడు? ఇన్ హోమ్. మనం అర్థం చేసుకోవాలి, హోంవర్క్ ఇచ్చిపోయిందేమో అక్క అని. ఎందుకు? ఓర్పు లేక ప్రతి జాబ్కి రిజైన్ చేస్తున్నాడు అనుకో. సో అల్టిమేట్గా ఈయన ఏమవుతాడు? హౌస్ వైఫ్ అని వాళ్ళని అంటారు, హౌస్ హస్బెండ్ అని వీళ్ళని అంటారు. అందుకని ఓర్పు ఏమని చేస్తుందంట? ఓర్పు ఏం చేస్తుంది? గొప్ప ద్రోహ కార్యం జరగడం. డోంట్ బీ ఇన్ హరీ
కదా ఏమై హౌస్ అరెస్ట్ ఆయన ఇల్లరికం వెళ్ళిపోరా అట్లాంటి అమ్మాయి చూడమంటే చూస్తా ఉంటారా ఆయన గర్ల్స్ ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఇల్లరికం అల్లుడిని చేసేసుకుంటారు కదా, ఉంటారు కొంతమంది బాగా రిచ్ ఉన్నారు అనుకో, బాగా రిచ్ అమ్మాయిలు ఉంటారండి, వాళ్ళు ఏం చేస్తారంటే కట్నం కాదు ఈయన ఇవ్వడం అవసరం లేదు, దే విల్ జస్ట్ బై హిమ్ అనమాట. ఆయన వెళ్ళి ఆమె ఇంట్లో ఉండాలి, హ్యాపీగా మంచిగా చూసుకుంటుంది, మంచిగా చూసుకుంటారు వాళ్ళు కదా. నేను అవి వదిలేద్దాం, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం. ఏంటి ఓపిక చదమ్మా, ఓపిక గొప్ప ద్రోహ కార్యం నరకుండా దేవుని అడుగుదామండి, ప్రభువా గివ్ మీ గ్రేస్ అండి. మరి చూసారా మీకు ఈ రెండు నేను ఒకటి చెప్పాలి, ఓపిక మనిషికి ఎప్పుడు వస్తుంది? శ్రమల ద్వారా వెళ్ళినాడు కదా, కష్టాలు ఉంటే శ్రమలు ఉంటే మనం ఏం నేర్చుకుంటాం? బాగా సుఖంగా పెరిగిన కిడ్ ఉన్నాడు అనుకో, వాడికి ఏముండదు, గిన్నెలు చెంబులు ఎత్తేస్తాడు కొంతమంది. ఎందుకు? వాడు శ్రమల్లోంచి కష్టాలు తెలవు, వాడు లావిష్గా బ్రతుకుతారు కొంతమంది, వాళ్ళకేం తెలీదు. ఆడిందే ఆట పాడిందే పాట అట్లా అంటారు కదా. కష్టాల నుంచి వచ్చినాడు, బీదరికం నుంచి వచ్చినాడు, వాడు తెలుస్తాడు ఓపిక అంటారు, వాడు నేర్చుకుంటాడు. మనకు కూడా అప్పుడప్పుడు దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు? ఓపిక నేర్పించాలంటే నీకు శ్రమలు ఇవ్వాలి, కష్టాలు ఇవ్వాలి కదా. అది కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడంటే నీవు అస్సలు సాల్వ్ చేసుకోలేవు, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అన్నమాట. కొన్ని ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేసుకోవచ్చు, కొన్ని ఏంటి యూ కెనాట్ సాల్వ్, అంతే. ఓపికతో దేవుని కృప కోసం కనిపెట్టాల్సిందే. ఇంకొక చూద్దాం, ఇంకొక ఓపికతో ఫలించమంటున్నాడండి. చూడు లూకాసు వార్త 8:15, 8:15 వచ్చినాం. మంచి నేల నుండు చూడు, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించాలన్నా మనకేమన్నా ఫ్రూట్ఫుల్నెస్ కమ్స్ వెన్ యూ ఆర్ పేషెన్స్. ఇది తలకాయతండి. మనలో ఎవరైనా ఇరిటేషన్ ఫెలో ఉన్నాడు అనుకో, అందరు ఇష్టపడతారా? పెద్దానికి పుచ్చం అంటున్నాడు, అన్నాడు పడా అన్నాడు అనుకో, నర్మయ్య అన్నాడు, అట్లా అన్నాడు, మనకి ఎట్లుంటుంది? ఎందుకురా ఇదేదో జిల్ల పురుగులాగా ఉన్నాడు అప్పుడు, లేక ముళ్ళ కంపలాగా ఉన్నాడు. కదా, అంతే. ఇంపేషెంట్ యూనో. ఓపికతో ఫలించువారు ఏమండి, వెంటనే ఫలం రాదమ్మా, నువ్వు ఓపికతో కనిపెట్టాల్సిందే కదా. ఒక ఇంటర్మీడియట్ చదవాలనుకో ఎన్ని సంవత్సరాలు చదవాలి? ఎంత? 12 సంవత్సరాలు కాదు. ఫ్రమ్ వన్ ఎల్కేజీ యూకేజీ తీసేస్తే, ఎల్కేజీ యూకేజీ కలిపామనుకో ఎంత? 12 + 2 14 ఇయర్స్ అనమాట. అప్పుడే నీకు యూనివర్సిటీ అర్హత వస్తుంది, అంతే కదా. అంత ఓపిక ఉండాలి. మధ్యలో అన్ని బుక్క గిల్లు తన్నేసి తిరుగుతున్నాం అనుకో. ఏమంటే ఇప్పుడు బాగుంటుందండి మనం చదవకపోతే, ఎడ్యుకేషన్ లేకపోతే. ఇప్పుడు అంటే ఫస్ట్లో బాగుంటుంది, దోస్తులు కదా. ఒక టైం వచ్చిన తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయిపోతారు, మనం ఎక్కడ ఉంటాం? తార్ రోడ్లన్నీ కొలుస్తుంటాం మనం. అప్పుడేమవుద్ది? అప్పుడు నీ మనసు చెప్పొద్ది, నీకు దేవుడు ఇచ్చిన టైంని ఏం చేసినావు? వృధా చేసావు. ఇప్పుడంటే ఇప్పుడు పశ్చాత్తాపం. ఇప్పటికి టైం ఏమైపోయింది? కాలేజీ పోరా అంటే పక్కన సినిమా హాల్లో ఫస్ట్ టికెట్, ఫస్ట్ షో నువ్వే చూసావు. అదొక గొప్పతనం ఇప్పుడు కదా, అవునా కదా? అదొక గొప్పతనం. ఏంటి? ఫస్ట్ షో. ఆంధ్రాలో ఈ పిచ్చోళ్ళు ఉంటారు ఎక్కువ. ఏం పిచ్చోళ్ళు? సినిమా పిచ్చోళ్ళు. అవును, సినిమా పిచ్చోళ్ళు ఉంటారు, తెలుసా మీకు? కొన్ని రకాల పిచ్చోళ్ళు అంతే. ఆంధ్ర వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళ అభిమాన హీరో ఉంటే ఫస్ట్ షో, వాడు గ్రేట్ అనమాట, ఆ గౌరవం. ఏంటి? ఫస్ట్ షో, ఫస్ట్ టికెట్. వీడికేదో మెడ మీద ఆడు ఒక శాలువ కప్పినట్టు వీడు, అదొక గొప్ప. ఒకసారి ఇప్పుడు ఎక్కువ విన్నాను నేను, 100 సార్లు చూశాడండి ఒక సినిమా ఒకడు. నేను అనుకున్నా వీడు ఎంత మందమతి ఉండొచ్చు, ఒక్క సినిమా 100 సార్లు చూశాడండి.
వీడికి అర్థం కావట్లేదు కదా. ఇప్పుడు వై వి సీ థింగ్స్ అంటే మళ్ళీ ఎందుకు చూస్తాం, మళ్ళీ ఎందుకు చూస్తాం బుక్ అయితే బాగానన్నా ఉండాలి, లేకపోతే అర్థం కాకపోయినా ఉండాలి. 100 సార్లు కదండి. సినిమా పిక్చర్లు, డోంట్ వేస్ట్ యువర్ మనీ, డోంట్ వేస్ట్ యువర్ రిసోర్సెస్. ఏంటి అవునండి, ఓపిక పడదాం, ప్రభువుని కృపను అడుగుదాం. నేను లాస్ట్కి ఇంకోటి సంగతి చెప్తాను. మనం నిజంగా బ్లెస్సింగ్ ఉండాలి అను కాదు, మనందరం కూడా ఒక ఆత్మీయమైన సంఘంతో మనం టైఅప్ అయి ఉండాలి కదా. ఆత్మీయ సంఘంతో టైఅప్ అంటే ఇన్ ద సెన్స్ దాంతో నువ్వు ఏమై ఉండాలి, ఏకమై ఉండాలి. అప్పుడు మీరు అనొచ్చు చర్చ్కి నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. కొన్ని మాటలు చెప్పేసి నేను ముగించేస్తా. కీర్తన గ్రంథము 52వ అధ్యాయం, కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 6 to 8 చదవండి. 6 to 8 Psalm 52, 6 to 8. 52 52వ కీర్తన 6 నుంచి 8 చదువు. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఆ, ఇదిగో ఆ, దేవుని తనకు ఆ, దుర్గముగా ఉంచుకొనక, ఉమ్, తన ధన సమృద్ధి యందు ఆ, నమ్మిక ఉంచి తన చేతును బలపరుచుకున్న వాడు వీడే అని చెప్పుకొనుచు ఆ. వారిని చూచి నవ్వుదురు. చదవండి, నేనైతే అది అండర్లైన్ చేయండి. నేనైతే దేవుని మందిరములో దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నిత్యము దేవుని కృపయందు ఉంచుతున్నాను. ఏంటి నమ్మికరించును. ఆమెన్ కదా. నేనైతే ఎట్లున్నాను, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క. మంచి మాట రాశారు. ఒలీవ మొక్క గురించి ఎప్పుడన్నా నేను మీకు చెప్పినట్టున్నా, ఎవరైనా గుర్తుంటే చెప్పండి. ఒలీవ మొక్క ఏమవుతుంది? ఒలీవ మొక్క, ఒలీవ ఏమంటారు, నూనె దేనికి వాడతాం? దేవుని మందిరంలో వాడతాం కదా. అండ్ ఒలీవ మొక్కకి ఎంత ఒత్తిడినైనా తట్టుకునే శక్తి. ఎలా తెలుసు మనకి? నోవా టైంలో ఆ తుఫాన్ వచ్చిపోయిన తర్వాత 40 days 40 nights తర్వాత ఒక పావురాన్ని వదులుతాడు. అప్పుడు ఏం తీసుకొచ్చింది తెలుసా? ఒలీవ చిగురు తీసుకొచ్చింది మనం. అంటే అంత ఒత్తిడికి, అంత ప్రళయానికి తట్టుకొని నిలబడిగానే ఏముంది దానికి కెపాసిటీ. అండ్ ఒలీవ చెట్టు అంటే ఇప్పటికీ కూడా మెడిసినల్ వాల్యూ ఇన్ ఇజ్రాయెల్. మీకు తెలుసా? ఇప్పుడు మనకు కూడా దొరుకుతుంది ఆలివ్ ఆయిల్ అని. తెలుసా మీకు? వి గెట్ ఆలివ్ ఆయిల్. మీకు తెలుసా ఎంత ఉంటుందో అది? మేము లాస్ట్ ఇయర్ అటుపోయిన ఇయర్ ట్రై చేసాం. అండ్ 1 kilo ఈజ్ సమ్ 800 rupees. ఏంటా 18 సారీ 1800. 1 kilo అని బిత్రమైన. ఎందుకంత వాల్యూబుల్ అది మెడిసినల్ వాల్యూ ఉంది. ఇట్స్ రియల్ ఏమంటారు అది, దేవుడు దాన్ని హీలింగ్ కెపాసిటీ ఇచ్చాడు ఆలివ్ ఆయిల్. కొంతమంది వాడతారండి అది. ఎందుకు చెప్తున్నానంటే ఎస్, ఒలీవ మొక్క నేనైతే పచ్చని దేవుని మందిరంలో ఒలీవ మొక్కలను. డేవిడ్ చూసారా, దేవుడికి ఒక ఆశ ఉండేది ఎప్పుడు డేవిడ్కి. ఏంటి? ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ లోకల్ చర్చ్. అంత పెద్ద రాజు కూడా ఎక్కడ పోయాడు? ఆరాధించడానికి. ఒకవేళ మనకు కనుక అట్లాంటి రాజరికం ఇచ్చారనుకో, నేను రాలేకపోతున్నా, సీసీ కెమెరాలు పెట్టమనేవాడు. కానీ ఆయన వెళ్ళాడు అనమాట. 5 times దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎవరు? ఆయన లైఫ్ అందుకని బ్లెస్సింగ్. ఆఫ్ కోర్స్ హ్యూమన్ బీయింగ్ వీక్నెసెస్ ఉన్నాయి. అయినా సరే ఏంటి, నా హృదయానుసారని బిరుదు తీసుకున్నాడు. ఎవరు? ఇంకో మాట చూద్దాం. లాస్ట్ ఇంకోటి చూసి మనం అందరం ప్రార్థన చేద్దాం. 65 Psalm 65వ కీర్తన 4వ వచనం. 4వ వచనం 65:4. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయం చేత, నీ మందిరంలోని ఎస్ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే ఒక మనిషికి, ఒక హార్ట్కి ఫీలింగ్ ఏంటనమాట? గాడ్స్ ప్రెజెన్స్. మీరు చూడండి, ఒక నెల రోజులు చర్చ్ మానేస్తే మనకేమో తెలుసా? కొంతమంది అంటారు ఏం కాదండి, నాకు మంచిగా ఉంది. వాళ్ళ సంగతి చెప్పట్లా నేను, దేవుని బిడ్డల సంగతి. వి ఫీల్ ఆత్మీయంగా చచ్చిపోతాం. ఇంకా ఏదో వెలితి, ఏదో పోయింది నాకు కదా, ఏదో పోగొట్టు, అది ఉండాలి. నిజంగా నువ్వు మారబోతుంటే అది రావాలి నీకు.
ఏమి అట్లా హ్యాపీగా ఉన్నాం అనుకో, హ్యాపీగా ఉన్నాం అనుకో అంటే అర్థమైంది. అసలు ఏం చచ్చిపోయిన వాడికి ఏముంది కదా. ఎస్, ఇది డిఫరెన్స్. ఏంటి మరి 3 సంగతులు, నేను 4 సంగతులు చెప్పాను. నిజంగా మనం దీవించబడాలంటే 4 పీస్ సంగతులు. నెంబర్ 1 చెప్పండి, ప్రేయర్. ఎస్, ప్రార్థన రోజు చేయాలమ్మా, రోజు. అనుషే కాదు, మనందరం కూడా కదా. ప్రార్థన చేయకపోతే నాట్ అచీవ్ ఎనీథింగ్. అండ్ గాడ్ ఎక్కువ ప్రార్థనలో హీ టెల్స్ హిజ్ మైండ్ అనమాట. నెంబర్ 2 ఏంటి, పట్టుదల, పర్సిస్టెన్స్ ఆర్ పర్సివరెన్స్. పట్టుదల లేనివాడు ఏంటి, ఏం చేయలేడు. ఎడ్యుకేషన్ కానీ, స్పిరిచువల్ వర్క్ కానీ, వాడు జాబ్లో కానీ. మీకు తెలుసా, ఆఫీస్లో మనం ఎవరిని ఇష్టపడతారు? మంచిగా పట్టుదలతో వర్క్ చేసేవాడు. ₹1 స్థలంలో ₹5 స్పెండ్ చేస్తున్నాడు అనుకో, వాడు ఏం చేస్తాడు, తమ్ముడు నువ్వు పక్క జరుగు, పలానా రమేష్ మంచిగా పని చేస్తున్నాడు కదా కదా, అవునా కదా. ఎస్. అండ్ పట్టుదల ఉన్న వాళ్ళది అందరూ ఇష్టపడతారండి, దాన్ని సాధించేవాడు అనమాట. మన దగ్గర ఒక అమ్మాయి ఉండేది. ఒకరోజు ఆమెను అన్నాము, చాలా చాలా ఇన్నోసెంట్ ఉండేది అమ్మాయి. నేను పద్మక కోటికి పోయి మనం ఫ్లానల్ క్లాత్ వాడతాం, తెలుసా మీకు? ఫ్లానల్ క్లాత్ తెలుసా మీకు? పిల్లలు పెడతారు ఇట్లా పిక్చర్స్ చూపిస్తారు, పిక్చర్స్ ఇట్లా అంటిస్తారు, దాని వెనకాల క్లాత్ లాగా ఉంటుంది, దాన్ని ఫ్లానల్ క్లాత్ రఫ్గా ఉంటుంది. పిల్లలకి ఇట్లా అదే చలికాలంలో వాడతారు, టు కీప్ దెమ్సెల్ఫ్ వామ్. అది ఉంటుందమ్మా తేమంటే సరైన పోయింది కోటి. 1 అవర్ తర్వాత ఫోన్ చేసిండు, అన్న అసలు కోటి లేదన్నా అక్కడ అని చెప్పినాడు. కోటినే లేదా? హలో, ఏం లేదండి, కోటి అన్న, కోటి లేదన్నాడు. కోటి లేకపోవడం ఏంటి, ఇంతకీ నువ్వు ఊటీ వెళ్ళావా కోటి వెళ్ళావా అన్నాడు. ఆమె ఎక్కడో పోయి ఏం లేదండి, పట్టుదల. అది వదిలేసి పట్టుదల ఉన్నాడు, ఏం చేస్తాడు చెప్పు? కోటియే లేదనుకున్నాం, అక్కడ పోయిన తర్వాత కోటి లేదు, కనపట్లే. ఏం చేస్తాడు? ఇక్కడ కోటి ఉండే ఏమైంది అని అడుగుతాడు కదా. అడుగుతాడా? ఓ లేదండి, ఇట్లా గల్లీలోకి వెళ్ళి అట్లా పోతే కోటి వస్తుంది అన్నాడు. ఆయన ఏం చేస్తాడు? ఏం పడతలేదు, ఏం చేస్తాడు? అక్కడ 16K బస్సు ఉంటుంది, ఎక్కి తుకారాంకి వెళ్ళదు, కోటి లేదు బోటి లేదు అన్న రాంగ్ అడ్రస్ ఇచ్చాడు కదా. అది డిఫరెన్స్ అండి, అంతేనా? దట్ మేక్స్ యూ, అంటే అందరికన్నా నీకు ఎక్కువగా చేసేది అది. నువ్వు ఒక విషయాన్ని పట్టుకున్నావు ఏంటంటే సాధిస్తావు. అండ్ పీపుల్ లైక్ దట్ అన్నమాట. చాలామంది అక్కడ పోయి కోటి లేదు, ఏమో మార్చేసాడేమో జాగ్రఫీ అనుకున్నాను నేను. చూసారా, అది చెప్తుంది అనమాట. మేము కొంతమంది భయపడుతున్నాం, ఎప్పుడన్నా ఏసీ వేసుకున్నాం అనుకో, డోర్ మూస్తే భయం. ఎందుకు? కొంతమంది ఏమంటారు, అరే చర్చి వాళ్ళ అన్నాలు ఓపెన్ చేయలేదు వెళ్ళిపోతారని నా భయం. అంత వీళ్ళు ఉన్నారండి మన, తెలుసా మీకు? అంత హెడ్స్ ఉన్నారన్నమాట. నిజం. అయ్యో కొంచెం మనం ఏసీ పోద్దు కదా అని తలుపు పూసుకున్నాం అనుకో, వాళ్ళు కింద నుంచి చూసి ఏమనుకుంటారు, అరే నేను కొమ్మ తీసి మళ్ళీ ఏమన్నా పెట్టినాడా ఆ కరోనా ఏమది. పోతే పోయిందిరా, బిల్లు పోతే పోయింది, డోర్లు తెరిచి పెట్టమంటాను. అవునంతే కదా. ఎస్. ఏంటి నెంబర్ 2 అయిపోయింది, పట్టుదల. నెంబర్ 3 ఏంటి, ఓపిక, పేషెన్స్. ఇంపేషెంట్గా ఉంటే అమ్మ నువ్వు ఎవరు ఇష్టపడరు. నెక్స్ట్ ఏంటి, నువ్వు నేర్చుకోలేవు. అండ్ ఇంకో సంగతి ఏంటి, ఓపిక లేని వ్యక్తి ఎప్పుడు ఏమవుతాడు, అపజయం పాలైపోతాడు. అపజయం పాలవుతాడు. ఒక అన్నం మంచిగా ఉడకాలన్నా ఏం కావాలి, ఓపిక కావాలా వద్దా? తొందరగా ఉడకాలి, దాన్ని తీసి గిన్నె పడేసావు కదా, ఆ బుబ్బ కాస్త దొరకదు నీకు, దానికి టైం ఉంది కదా. నెంబర్ 4 ఏంటి, లోకల్ చర్చ్తో మనం ఎట్లుండాలండి, స్క్రిప్చురలీ సౌండ్ చర్చ్లో యూ షుడ్ బి అసోసియేటెడ్ విత్ దట్. మే గాడ్ బ్లెసెస్. అండ్ ఆల్సో అండ్ చిన్న ప్రార్థన చేస్తాండి, ఆ తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. అందరు కళ్ళు మూసుకుందాం. ఉన్న చోటనే మనం విన్న వాక్యాన్ని బట్టి ఎక్కడైనా ఏ విషయంలో అయినా మనం కొదువుగా ఉన్నాయేమో, ఎక్కడైనా ప్రాబ్లంగా ఉన్నాయేమో, స్పిరిచువల్గా ఫిజికల్గా ఎక్కడైనా ఏ విషయంలో మనం సరి చేసుకోవచ్చు ఉన్నామేమో ఆలోచించేసి మరి ప్రభు బిడ్డలో ఒకసారి ప్రభు రక్తంలో కడుక్కొని ముందుకు సాగుదాం. మరి విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో పాస్టర్ గారు ఉన్నారు,
అమ్మగారు ప్రార్థన చేస్తారు, ఆ తర్వాత